నా పేరు వెంకటరంగారావు. నా ఫస్ట్ మా మేడం మాట్లాడతారు. నా పేరు వచ్చేసి పావని. మా సార్ పేరు వచ్చేసి వెంకటరంగారావు. సంగలపల్లి శ్రీనివాస్ సార్, స్వప్న మేడం, మా గ్రేట్ లీడర్ మల్లేష్ సార్, మమతా మేడం, అందరికి హాల్ ఈవినింగ్ టీమ్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. నాకు అది చాలా హ్యాపీగా ఉంది. నేను ఉప్పల్లో కూడా సండే రికగ్నేషన్ తీసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది. కానీ సిద్ధులలో ఇంత మంది చాలా హ్యాపీగా ఉంది. నేనైతే చాలా చాలా కష్టపడ్డా. చిన్నప్పటి నుంచి కూడా నేను 9th క్లాస్ చదివేటప్పుడే మా నాన్న చనిపోయాడు. కానీ అక్కడ కూడా చాలా హార్డ్ వర్క్ చేసిన. నేను ఇంటర్ చదివేటప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాయగానే నా మ్యారేజ్ చేసారు. కానీ నేను మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాక చాలా సంతోషంగా ఉన్నా. కానీ మా మామయ్య ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి నాకు కష్టాలు స్టార్ట్ అయినాయి. మా సార్కి యాక్సిడెంట్ అయినప్పుడు అందరూ చాలా కొంచెం ఎక్కిచ్చారు. నేను ఒక కార్ డ్రైవర్కి ఇచ్చారు. ఈ పరిస్థితి క్లిక్ ఉంది. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఆయన 6 నెలలు రెస్ట్ తీసుకోవాలి, మీరు ఎట్లా బతుకుతారు ఏందని మా చుట్టాలందరూ చాలా మంది ఎక్కిచ్చారు. ఉందామంటే ఇల్లు కూడా లేదు మాకు. మా అత్తమ్మ వాళ్ళకు ఊర్లో లేదు, ఇంట్లో ఎక్కడ లేదు. కానీ చాలా హార్డ్ వర్క్ చేసినాం. అట్లా మెల్లమెల్లగా కొంచెం పైకి వచ్చినాం. పైకి వచ్చినాక నేను ఒక 5 సంవత్సరాలు ఒక 5 సంవత్సరం కింద పాఠశాల నడిపినప్పుడు నాకు చాలా హెల్త్ ఎఫెక్ట్ అయిపోయింది. నిద్ర లేకుండా 3 గంటలకు లేవాలి, నైట్ పడుకునే వరకు 12 అవుతుంది. చిన్న పిల్లలు వీళ్ళని ఇంట్లో తాళం వేసిపోయి మేము పాఠశాల నడిపే వాళ్ళము. అట్లా ఒక సంవత్సరం ఫస్ట్ తరంలో నడిపినాం. నాకు ఇంకా హెల్త్ ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది అయ్యే వరకు తీసేసి కిరాణం షాప్ పెట్టుకుంటూ కిరాణం షాప్ నడుపుకుంటూ సరిపోతలేదని కేరింగ్ చేసేదాన్ని. కిరాణం షాపు ఖాళీ ఉన్న ప్లేస్లలో అప్పుడప్పుడు ½ అన్ అవర్ లో బ్లౌజ్ కటింగ్ చేసుకుంటూ ½ అన్ అవర్ కుట్టుకుంటూ చాలా కష్టపడ్డాం. కానీ మా సార్ ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు నేనైతే సపోర్ట్ చేయలేదు మా సార్కి. మనం ఎన్నో బిజినెస్ చేసినాం. ఏ బిజినెస్ లో సక్సెస్ కావాలి, ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవుతామన్న గ్యారంటీ నాకు లేకుండే. ఎందుకు అంటే నేను ఇట్లాంటి మీటింగ్స్ రాలేను, ఇట్లాంటి మీటింగ్స్ వినలేను నేను, కాబట్టి నేను నమ్మలేను. ప్లాన్ ప్రజెంటేషన్ కూడా మా సార్ బయటనే విన్నాడు. నేను ప్లాన్ ప్రజెంటేషన్ కూడా నేను వినలేను కాబట్టి నాకు ఈ బిజినెస్ గురించి నాకు తెలియదు కాబట్టి నేను నమ్మలేను. మా సార్ డ్రీమ్స్ రాసి పెట్టుకున్నప్పుడు ఫస్ట్ నేనే నవ్వినాను. మనకు వచ్చింది 94 రూపాయల చెక్, మేము పెద్ద పెద్దగా డ్రీమ్స్ రాసి పెడుతున్నావు అని అడిగినాను. కానీ మేము ఎప్పుడైతే గోల్డ్ డైరెక్టర్ అయినాం, 52,000 ఇన్కమ్ వచ్చింది, స్టార్ అయినాం, అక్కడ నుంచి ఇంకా మాకు చెక్స్ పెరుగుతున్నాయి. నేను స్టార్ డైరెక్టర్ వాళ్ళు కూడా మా సార్ మేము సపోర్ట్ చేయలేదు. అంటే బయటకు వెళ్ళలే, ఇంట్లో అన్ని ఐటమ్స్ వాడుతున్నాయి కానీ సపోర్ట్ చేసుకుంటున్నా. కానీ బయటకు వెళ్ళి నేను ట్రాన్స్ఫర్ హెల్ప్ చేయలేదు మా సార్కి. అయితే ఎప్పుడైతే నాకు 52,000 ఇన్కమ్ నేను సపోర్ట్ చేసుకుంటే మా సార్కి 52,000 ఇన్కమ్ వచ్చింది. నేను సపోర్ట్ చేస్తే ఇంకా ఇన్కమ్ పెరుగుతుంది కావచ్చు. కిరాణం షాపు టైలరింగ్ చేస్తే నాకు నడుము నొప్పి వచ్చేసి మొత్తం బెడ్ రెస్ట్ ఉండాలని చెప్తున్నారు, బెల్ట్ పెట్టుకునే ఉండాలని చెప్తున్నారు కదా. నేను మా సార్ తోటి వెళ్తాను. ఇక్కడ ఈ వెస్టర్న్ లో సప్లిమెంట్స్ వాడినా. నేను సప్లిమెంట్స్ వాడితే నాకు క్యూర్ అయింది. ఇప్పుడు నేను ఇంతసేపు నిల్చున్నా అంటే నాకు కంపల్సరీ బెల్ట్ ఉండాలి. కానీ ఇక్కడ నుంచి సప్లిమెంట్స్ వాడినాక నాకు బెల్ట్ లేకుండా నేను ఇక్కడ ఎక్కడంటే అక్కడ ప్రాంతంకి వెళ్తున్నాను. ఇక్కడ షాప్ కిరాణం షాప్ పనిచేసి నేను మా సార్తో పాటు 4 నెలల నుంచి బయటకు వెళ్తున్నాను. ఈ రోజు యూసీడీ 1,06,000 తీసుకున్నాను ఇక్కడ నుంచి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక కార్ తీసుకున్నాను. ఇంతకు ముందు మాకు కార్ ఉండే కానీ ట్యాక్స్ ప్లేట్ ఉండే, కానీ ఇక్కడ నుంచి 1 ప్లేట్ కార్ తీసుకున్నాము. ఇట్లనే నేను మా సార్ సపోర్ట్ చేసుకుంటూ ఇంకా డ్రీమ్స్ పెట్టుకున్నాము. ఒక్కొక్క రోజు 4 రోజులు 5 రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మేము ఒక్కొక్కసారి 1 వీక్ కూడా అవుతుంది. అత్తమ్మ ఉంటే పాప దగ్గర ఉంటుంది. అత్తమ్మ ఎప్పుడన్నా మా మధ్య వాళ్ళ ఇంటికి వెళ్తే మా పాప డోర్ పెట్టేసుకొని పడుకొని ఆమె లేచి డోర్ తీయడానికి కూడా ఆమెకు అట్లా మా పాపను అట్లా ఇబ్బంది పెడుతున్నాము. ఆమె రేపు ఏది అడుగుతుంది ఇచ్చేలాగా స్థాయికి వెళ్ళాలని మేము సార్తో సపోర్ట్ చేసుకుంటూ డిసెంబర్ 31 వరకు టీయూసీడీ 5 lakhs చెక్ పెట్టుకొని పనిచేస్తున్నాము.